దేవుని వాక్యం నుండి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. గలతీ 4:18. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే. ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధనలో మీరు నడిపించారు, ఆరాధనలో మంచి తలంపులు మీరు మాకు అందించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరికొంతసేపు నాయన మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వచనంలో ఆసక్తి గురించి మనం గమనిస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నిజానికి తెలుగులో యుక్తమే అన్నాడు, కానీ ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈస్ గుడ్ టు బి జెలస్ ఇన్ ఏ గుడ్ థింగ్ ఆల్వేస్ అన్నాడు. అంటే రెండు చోట్ల గుడ్ అనే మాటే ఉపయోగించాడు. కాబట్టి ఎలా చదువుకోవచ్చు అంటే ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట మంచిదే. ఆసక్తి కలిగి ఉండటం క్రైస్తవ జీవితంలో ఆసక్తి కలిగి ఉంటాం అంటే చాలా చురుకైన క్రైస్తవ జీవితం కదా. ఎంతూజియాస్టిక్ క్రిస్టియన్ లైఫ్. ఏదో ఒక సాధారణమైన క్రైస్తవ జీవితం కాదు. దేవుని ఎడల, దేవుని పని ఎడల, దేవుని ఘనపరిచే దాంట్లో అధికమైన ఆసక్తిని ప్రదర్శించే జీవితాన్ని మనం ఆసక్తి జీవితం అనొచ్చు. వెరీ జెలస్ లైఫ్ అన్నమాట. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన మనల్ని ఏం చేశారట? సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలుగా చేశారట. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలు, జెలస్ ఆఫ్ గుడ్ వర్క్స్. అలాగే లవొదికయ సంఘానికి కూడా హెచ్చరిక చేస్తూ ఆయన అన్న మాట ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటున్నాడు. ఏ సంఘంతో మాట్లాడే మాట? లవొదికయ సంఘం. ఎలా ఉంది ఈ సంఘం? ఆ ముందు వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. 15వ వచనంలో ఎలా ఉందట? వెచ్చగాను లేదు, చల్లగాను లేదు. అంటే జీవించినట్టు లేదు, చనిపోయినట్టు కూడా లేదు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా లేవు. నీవు మారు మనసు పొంది
ఎలా ఉండమంటున్నాడు? ఆసక్తి కలిగి ఉండు. అంటే నీ వెచ్చదనం పోయింది, నీ ఆసక్తి కలిగి ప్రభు కొరకు వామ్గా ఉండు అని ఆయన లవొదికయ సంఘాన్ని హెచ్చరిక చేస్తాం. కాబట్టి వ్యక్తిగతంగా క్రైస్తవ జీవితంలో మనం ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. అంత మాత్రం కాదు, సంఘంగా కూడా మనం ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. ఆసక్తి కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా దేవుని కొరకు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. అంటే వారి జీవితాలు చూస్తేనే ప్రభు పట్ల వారికి ఉన్న ఆసక్తి కనిపిస్తుంది. అలాంటి వారిని కొన్నిసార్లు మనుషులు అపార్థం చేసుకోవచ్చు కదా. అపొస్తలుడైన పౌలుని ఫేస్తు ఏమన్నాడో చూడండి. అపొస్తల కార్యాలు 26వ అధ్యాయం. అపొస్తల కార్యాలు 26వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపొస్తల కార్యాలు 26వ అధ్యాయం 24వ వచనం. ఆ ముందు వచనాల్లో అపొస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. తాను మొదట ఎలాంటి వాడో చెప్పాడు కదా, తాను ఎంత బాగా చదువుకున్నాడో చెప్పాడు, ఎంత నీతి కలిగి జీవించాడో చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా చెప్పాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి తాను ఎలాగో అనేకమైన కష్టాలు పడుతున్నాడో అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పితే తర్వాత విన్న ఫేస్తు ఏమంటున్నాడో చూడండి. 24వ వచనం. అతడు ఈలాగూ సమాధానము చెప్పుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. పౌలు సాక్ష్యమంతా విన్న తర్వాత, సౌలు జీవితం అంతా చూసిన తర్వాత ఫేస్తు ఏమన్నా అంటే ఏమన్నాడు? సౌలా, నీవు వెర్రివాడు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది అన్నాడు. పాల్, యు ఆర్ క్రేజీ. నిజానికి నువ్వు బాగా చదువుకున్నావు కదా, బాగా చదువుకుని నువ్వు మంచి ఉద్యోగం చేయొచ్చు, గమలీయేలు పాదాలు యొద్ద నువ్వు శిక్షణ పొందావు, కావాలంటే నువ్వు మరొక స్కూల్ పెట్టచ్చు గమలీయేలు లాగా, నీకున్న టాలెంట్స్ అన్నీ మంచిగా ఉపయోగించవచ్చు, మంచి స్థిరపడచ్చు, మంచి డబ్బులు సంపాదించవచ్చు. ఇవన్నీ వదిలేసి నువ్వు ఇలా కష్టాలు పడుతూ ఊరూరు తిరుగుతూ డేరాలు కొడుతూ మనుషుల చేత హింసించబడుతూ శ్రమ పడుతూ ఇలా ఉన్నావంటే నీకు అతి విద్య వల్ల ఏం పట్టింది? వెర్రి పట్టింది. యు ఆర్ క్రేజీ అంటున్నాడు కదా. చాలాసార్లు ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఈ లోకంలో మనుషులు ఇలాగే అనుకుంటారు. వర్క్ ప్లేస్లో మనుషుల యొక్క ఆలోచన కూడా ఎలాగుంటారు. మేము పనిచేసేటప్పుడు కూడా చాలామంది ఆలోచన ఎలా ఉండేదంటే, ఎందుకు వీళ్ళు ఆ దేవుని పని అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ పని చేయడానికి పాస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు, దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్ అని మనుషులు ఆలోచన, వీళ్ళు చేయాల్సిన అవసరమే ఉంది అని చాలాసార్లు ఇలాగూ దేవుని పని వల్ల ఆసక్తి కలిగినటువంటి వాటి గురించి మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీ పని మీరు చేయండి, ఆ పని చేసేవాళ్ళు వేరే ఉన్నారు అని వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉండి ఇక్కడ మీరు పనిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. అవును, ఖచ్చితంగా మన పనిని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ మనం జీతం పొందుతున్నాం, వీఆర్ పెయిడ్ ఫర్ ఇట్. అందుకని మన పని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ అదే సమయంలో దేవుని కార్యాల పట్ల, దేవుని పట్ల ఆసక్తి విషయంలో ఏమాత్రం మన వెనుకంజ వేసేవారంగా ఉండవు.
అంటే ఓ మంచి బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. నేను పని పూర్తిగా స్కిప్ చేసి నేను దేవుని పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతాను అంత కూడా సరైనది కాదు. ఒకవేళ నీ ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం అనుకోండి, నేను రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాను, ఇప్పుడు ఉదయాన్నే నేను డ్యూటీకి వెళ్తాను అంటే క్షేమకరం కాదు కదా. తనకి క్షేమకరం కాదు, తన కారులో ఉన్న వాళ్ళకి క్షేమకరం కాదు, బయట ఉన్న వాళ్ళకి క్షేమకరం. తప్పకుండా వర్క్ అలాగే దేవుని యొక్క స్పిరిచువల్ లైఫ్లో బ్యాలెన్స్ కలిగి ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లల గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా వాడు భక్తిలో పడిపోయి అస్సలు చదువు మానేసాడండి అని. చదువు మానేయాల్సిన అవసరం లేదు కదా. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ అకాడమిక్స్. చక్కటి బ్యాలెన్స్ ప్రతి యవ్వనస్తుడు కూడా కలిగి ఉండాలి. చదువులో సీరియస్గా ఉండాలి, అదే సమయంలో దేవుని యొక్క కార్యాల్లో దేవుని పట్ల మన జీవితం విషయంలో కూడా మనం సీరియస్గా ఉండాలి. కానీ ఈ లోకంలో చాలామంది ఏమంటున్నారంటే, ఎందుకింత అధిక ఆసక్తి కదా అంటే మనుషులు ఏం కోరుకుంటున్నారంటే ఒక సులువైన క్రైస్తవ్యం కదా, ఈజీ క్రిస్టియానిటీ. రక్షించబడ్డాం, ఉదయాన్ని లేచి ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, ఆదివారం ఆరాధనకి వెళ్దాం, చాలు, ఇంకా ఈ క్రిస్టియన్ లైఫ్ చాలు అనుకుంటున్నారు. అలా కాదు, ఇంకా నువ్వు ఇతరులకు క్రీస్తు ప్రేమ పంచాలి, ఇతరులను నువ్వు ప్రభావితం చేయాలా, ఇతరులకు స్వార్థ ప్రకటించాలా, అలాగే సమయమందు దేవుని అసమయమందు దేవుని గూర్చి ప్రచురం చేయాలా, అలాగే దేవుని మహిమపరచాలా. వీటన్నిటి గురించి మాట్లాడితే అవన్నీ మా రోల్ కాదు, మా పాత్ర కాదు. మా పాత్ర ఏంటంటే మా రక్షణను బట్టి మేము ఆనందిస్తాం, వి మెయింటైన్ అవర్ ఓన్ లైవ్స్, మా జీవితాలు మేము కొనసాగిస్తాం అని చాలామంది ఇలాంటి సులువైన క్రైస్తవ్యానికి ఇష్టపడే దినాల్లో మనం ఉన్నాం. ఖచ్చితంగా మనం ఆసక్తి కలిగిన క్రైస్తవులంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తాం. మన ప్రభు యొక్క శిష్యుల్లో ఒక ఆయన పేరు జెలోతే అనబడిన సీమోన్ కదా. సైమన్ ది జెలోట్. జడియల్ జీల్ అంటే అర్థం ఏంటి? ఆసక్తి కలిగి. జడిఏఎల్ఓయుఎస్ జెలస్ అంటే అదేమో నౌన్ ఫాము, ఇదేమో ఎడ్జెక్టివ్ ఫామ్ అన్నమాట. అదేమో ఆసక్తి, ఇదేమో ఆసక్తి కలిగి. ఇంకో మాట ఉంది కదా, జేఏఎల్ఓఎస్ కూడా ఉంది, దాన్ని జెలస్ అంటారు. ఇట్స్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ వర్డ్. దాని అర్థం ఏంటి? అసూయ కలిగి ఉంది కదా. కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేదు. జీల్, జెలస్. మూడోది జెలోట్ అంటే ఆసక్తి కలిగిన మనుషుని అంటాం కదా. ఇక్కడున్న శిష్యుని కూడా ఏమని పిలుస్తున్నారంటే సైమన్ ది జెలోట్ అంటున్నారు. ఆసక్తి కలిగిన శిష్యుడు అనమాట సీమోన్, జెలోతే అనబడిన సీమోన్. ఆయన గురించి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలోనేమో కనానీయుడైన సీమోను అని రాయబడింది. లోకా రాసినటువంటి లోకా సువార్తలు అలాగే అపోస్తల కార్యాల్లో కూడా జెలోతే అనబడిన సీమోను అని రాయబడింది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం సార్ చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం. దాంట్లో శిష్యుల జాబితా ఉంది. మధ్యలో జెలోతే అనబడిన సీమోను అనే మాట కనిపించిందా మీకు? అపోస్తల కార్యాలు 1:13. ఆ జెలోతే అనే చోట ఒక అంకె వేసి కింద రాశాడు. ఏమని రాశాడు? మతాభిమాని అని రాశాడు. లోకా సువార్తలో కూడా అలాగే రాశాడు. ఎలాంటి వాటినా మతాభిమాని, మతం మీద చాలా ఆసక్తి ఉన్నవాడు. అందుకే అతన్ని జెలోట్ అని పిలిచాడు. మతాభిమానం అంటే తను యూదుడిగా ఉండగా యూదా మతం మీద అలాంటి అభిమానం కలిగి ఉన్నాడు. అదే రకంగా ప్రభు శిష్యుడైన తర్వాత ప్రభు విషయంలో కూడా అలాంటి అభిమానమే కలిగి ఉన్నాడు.
మతాభిమానం వేరు, మత ఉన్మాదం వేరు కదా. జెలోట్ వేరు, ఫానటిక్ వేరు. ఇఫ్ జెలోట్ బికమ్స్ ఇలాజికల్, హీ బికమ్స్ ఎ ఫానటిక్. మతాభిమాని గనక బేసిక్ లాజిక్ని కనుక మర్చిపోతే ఏమవుతాడు? ఉన్మాదవుతాడు కదా. అది చాలా ప్రమాదకరం. మనం ఫానటిక్స్ కాదు కదా, మనం జెలోట్స్ మ్యాన్. క్రైస్తవ జీవితంలో ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి అని దేవుడు మన కోరుతా ఉన్నాడు కదా. ఉన్మాదులుగా ఉండాలని ఆయన మనల్ని కోరలేదు. మంచిది. ఆసక్తుల గురించి 3 మాటలు మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ఒకటి, అసలు ఆసక్తి అంటే ఏంటి, ఎలా ఉంటుంది. రెండవది, ఒక వ్యక్తి నిజంగా ఆసక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు. మూడవది, ఆసక్తి ఏమని రాయబడింది? ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండట మంచిదే అని రాయబడింది కదా. ఎందుకు మంచిది? ఆ 3 విషయాలు మనం ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. మొదట, ఆసక్తి అంటే ఏంటి? వాట్ ఈజ్ జీల్? ఆసక్తి అంటే ఎలా ఉంటుంది? ఆసక్తిని ఏమనొచ్చు అంటే, దేవుడు మన హృదయంలో కలిగించే ఒక బలమైన కోరిక కదా. బర్నింగ్ డిజైర్ ఇన్ ద హార్ట్. బలమైన కోరిక. బర్నింగ్ అంటే మన తెలుగులో ఏమనాలి? మనల్ని మండించేంత కోరిక మన హృదయంలో. అది ఎవరు పెట్టాలా? పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంచాలా. నేను దేవుని సంతోష పెట్టాలి, దేవుని కార్యాల్లో ఉండాలి అని ఆ ఆలోచన, ఆ కోరిక ఎవరు ఉంచాలా? పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంచాలి. అలా కాకుండా కేవలం మానవ సంబంధంగా గనక మనకు అలాంటి కోరిక కలిగితే ఖచ్చితంగా అది సరి అయిన ఆసక్తి మాత్రం కాదు. మనలో అలాంటి ఆసక్తి ఎలా కలగాల? పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంచాలి. పరిశుద్ధాత్ముడు కనుక మన హృదయంలో ఉంచితే ఆ కోరిక ఎంత బలంగా ఉంటుంది అంటే, దాని కొరకై ఎంత త్యాగం చేయటానికైనా సిద్ధపడతాడు ఒక వ్యక్తి. ప్రభు కొరకు ఖర్చు పెట్టబడటానికి ఇష్టపడతాడు. ప్రభు కొరకు శ్రమ పడటానికి ఇష్టపడతాడు. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడతాడు. ఇలాంటి కోరిక పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కనుక కలిగిస్తే ఖచ్చితంగా ఎలాంటి త్యాగం చేయటానికైనా మనం సిద్ధపడిన వారంగా ఉండగలం. మంచిది. ఆసక్తి అంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. ఆసక్తి అంటే ఒక్క విషయం మీద మనుషులు దృష్టి పెడతారు, ఒక్కటే చూస్తారు, ఒక్కదాని గురించి ఆలోచిస్తారు, ఒక్కదాని కొరకే జీవిస్తారు కదా. వన్ థింగ్, హీ సీస్ వన్ థింగ్, హీ కేర్స్ ఫర్ వన్ థింగ్ అండ్ హీ లివ్స్ ఫర్ వన్. అలా ఒక్కదాని కొరకే నువ్వు పనిచేస్తూ ఉంటే నిజంగా నీవు ఆసక్తి కలిగిన వాడు అని పిలువబడ్డావు. జీవితంలో చాలా ముఖ్యమైనవి చాలా ఉండొచ్చు, కానీ ఒకదాని మీద నీవు దృష్టి పెడితే అది కూడా ఏమై ఉండాలా? అది దేవుని సంబంధమైనది అయి ఉండాలి. నేను దేవుని సంతోష పెట్టాలి, నేను దేవుని మహిమపరచాలి, నేను దేవుని కొరకు పని చేయాలి అని ఆ ఒక్క దాని మీద నువ్వు గనక మనసు ఉంచితే దానిని మనం ఆసక్తి అనొచ్చు. దావీదు ఒక్కదాని మీద ఎలాంటి ఆసక్తి చూపాడో 27వ కీర్తన 6వ వచనం చూద్దాం. చూడండి, 27వ కీర్తన 6వ వచనం. ఇరవై 27వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. క్షమించండి, 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని
దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఒక్క వరం అడిగాడట. ఏంటట ఆ వరం? నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను అంటున్నాడు. నిజానికి దేవుడు అంటున్నాడు దావీదుతో, దావీదు నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ తర్వాత నీ సంతానం నీ సింహాసనం మీద ఉంటుంది అని దేవుడు దావీదుతో చెప్తా ఉంటే దావీదేమంటున్నాడు? అయ్యా నేను సింహాసనంలో ఉండటం కాదు నేను కోరుకునేది, నా జీవితకాలం అంతా సింహాసనం మీద ఉండటం కాదు, లేకపోతే నా జీవితకాలం అంతా నా సంతానం అంతా సింహాసనం మీద ఉండటం కాదు. నేను కోరుకునేది ఏంటి? యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచాను. నిజానికి దావీదు స్థానంలో మనముంటే మనం ఏ వరం అడుగుతాం తెలుసా? నా సింహాసనం శాశ్వతంగా నిలవాలి అని కోరుకుంటాం. దేవుడు అనుగ్రహించాడు దావీదుకి. దావీదు కోరుకోకుండానే అనుగ్రహించాడు సింహాసనం. కానీ దావీదు కోరుకున్నది మాత్రం యెహోవా ప్రసన్నత. తన జీవితం అంతటిలో ఆ ఒక్క దాని మీద దావీదు దృష్టి పెట్టినట్టుగా తన జీవితం అనుభవం అంతా మనకు తెలియజేస్తాడు. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. తాను అరణ్యంలో ఉన్నప్పుడు, సౌలుకు దూరంగా పారిపోయినప్పుడు అన్నిట్లో ఏది ఎక్కువగా మిస్ అయ్యాడంటే దేవాలయమే మిస్ అయ్యాడు, దేవుని ఆవరణ మిస్ అయిపోయాడు. అరే నేను పారిపోయి అడవుల్లో ఉండవలసి వస్తుంది, నా తల్లిదండ్రులు నేను మిస్ అవుతున్నాను, అంతకన్నా మించి నేను దేవుని ఆవరణ మిస్ అవుతున్నాను అంటున్నాడు. అందుకే దావీదు రాజు అవ్వగానే వెంటనే దేని గురించి ఆలోచించాడు? యెహోవా నిబంధన మందసం ఎక్కడో ఉన్నది. దాదాపు సౌలు పరిపాలించిన కాలం అంతా అసలు నిబంధన మందసం గురించి ఆలోచనే లేదు. దాన్ని తీసుకొని వచ్చి యెరూషలేములో ఉంచాలనే ఆలోచన సౌలుకి రాలేదు. కానీ దావీదు రాజు అవ్వగానే వచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే, నేను ఒక మంచి రాజనగర్ను కట్టుకున్నాను, మంచిదే, నేను రాజనగర్లో నేను మంచి గృహంలో నేను ఉండగా నేను నిబంధన మందసాన్ని గురించి నేను ఆలోచించాలి అని నిబంధన మందసాన్ని యెరూషలేముకు తెప్పించాడు. ఆ తర్వాత గుడారోలో ఉంది నిబంధన మందసం. గుడారోలో కాదు, ఇదిగో నా ఇంటికన్నా ఒక మంచి గృహం దేవునికి ఉండాలి అని దేవాలయాన్ని కట్టాలి అనుకున్నాడు. కానీ దేవుడు మరొక రీతిగా ఆలోచించాడు. కానీ దావీదు యొక్క దృష్టి ఒకే ఒక్క దాని మీద ఉన్నట్లుగా కనిపిస్తాడు. కాబట్టి ఆసక్తి కలిగిన వ్యక్తి యొక్క దృష్టి, హీ ఫోకసెస్ ఓన్లీ ఆన్ వన్ థింగ్, ఒక్కదాని మీద మాత్రమే దృష్టి ఉంచుతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టు గురుడ్డి వాణిని స్వస్థపరిచాడు. యూదులంతా వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, అసలు గుడ్డోడు నువ్వేనా? ఇదిగో నిన్ను స్వస్థపరిచిన నేనేనా? అలాగే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి గుడ్డివాడుగా పుట్టిన ఈ కొడుకు ఇతనేనా? అలాగే స్వస్థపరిచిన వాడు అతడు పాప కాదా? విశ్రాంతి దినాన స్వస్థపరచవచ్చా? మనుషులకు చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ అతడేమంటున్నా అంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, ఒకటి మాత్రము నేను ఎరుగను. మీరు చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు నన్ను, మీకు చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు అవన్నీ ఏం తెలీదు. ఆయన పాపో కాడో నాకు తెలీదు, విశ్రాంతి దినాన్ని చేయొచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును అంటున్నాడు కదా యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. వాడు
ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. నా జీవితంలో కలిగిన మార్పు నేను దృష్టిస్తున్నాను. ఇంకా మీరు చెప్పేవన్నీ కూడా నాకేమీ తెలియదు అంటున్నాడు కదా. అలాగే లోకాసువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో అక్కడున్న సందర్భం మనందరూ తెలుసు కదా. మరియా క్షమించండి, మార్త అనేకమైన పనులు పెట్టుకొని చాలా తొందర కలిగి ఉందట. చాలా వ్యసన పడతా ఉంది. తన చెల్లెలైన మరియా తనకు సహాయపడలేదండి. అందుకని ప్రభు దగ్గరకు వచ్చి తన చెల్లెల్ని గద్దించి, అమ్మ మీ అక్కకు సహాయం చేయి అని చెప్పమని కోరుతూ ఉంది మార్త. కానీ మన ప్రభు ఏమన్నా అంటే అవసరమైనది ఒక్కటే కదా. లోకాసువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి. మార్త చాలా విషయాల్లో తొందర కలిగి ఉందట. ఈయనంటున్నాడు మరియా అవసరమైనది ఒక్కటి ఆమె ఎన్నిక చేసుకుంది అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒకటి చేయుచున్నాను అంటున్నాడు కదా. చదువుదాం ఒకసారి. ఫిలిప్పీ 3:13. ఫిలిప్పీ 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను అంటున్నాడు. ఒక్కదాని మీద దృష్టించారు వారు. అలాంటి వారిని ఆసక్తి కలిగిన వారు అని మనం పిలవచ్చు. జెలస్ పీపుల్ అని వారిని పిలవచ్చు. మరొక ఆయన గురించి కూడా తెలుసు కదా మనకి. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఓ యవనస్తుడు మన ప్రభు దగ్గరికి వచ్చాడు. తాను వచ్చి నిత్యజీవానికి వారసునవుటకు నేనేం చేయాలి అన్నాడు అని తనకున్నవన్నీ చూపించాడు కదా. తనకి మంచి డబ్బులు ఉన్నాయి, మంచి చదువు ఉంది, మంచి వయసు ఉంది, అలాగే మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి కోరిక ఉంది, అలాగే మంచి భక్తి కూడా ఉంది. బాల్యము నుండి ఇదిగో ధర్మశాస్త్రం అంతా పాటిస్తూ ఉన్నాట. కానీ మన ప్రభు ఏమన్నా అంటే ఒకటి నీకు కొదువుగా ఉంది అన్నాడు. నీకు చాలా ఉన్నాయి, నీకు మంచి జీవితం ఉంది, అన్నీ ఉన్నాయి నీకు, కానీ ఉండాల్సిన ఒకటి మాత్రం లేదు అన్నాడు. అన్నీ ఉండటం గొప్ప విషయం కాదు కదా, ఉండవలసింది ఒక్కటి ఉండాలి. అందుకే మన ప్రభు అంటున్నాడు ఒకటి నీకు కొదువుగా ఉంది అంటే. కాబట్టి ఒక వ్యక్తి ఒక్కదాని మీద దృష్టించేవాడు ఆసక్తి కలిగిన విశ్వాసి అని మనం చెప్పచ్చు. ఒకవేళ అతడు బోధ చేయలేకపోవచ్చు, ఒకవేళ అతడు స్వార్థ ప్రకటించలేకపోవచ్చు, ఒకవేళ ఒకడు దేవునికి పని చేయలేకపోవచ్చు, ఒకవేళ అతను దేవునికి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏమి చేయలేకపోయినా ఒకటి మాత్రం చేయగలడు కదా. ఏం చేయగలడు? ప్రార్థన చేయగలడు. కాబట్టి ఇవన్నీ చేయకపోయినా ప్రార్థనలో అయినా కానీ ఆ వ్యక్తి కేవలం దేవుని సంతోషపెట్టాలనే దృష్టితో తాను ఆసక్తితో ప్రార్థన చేయగలడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరాలు ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి ఒక వ్యక్తి యెహోషువ లాగా యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ మోషేలాగా కొండ మీద ఉండి ప్రార్థన చేయగలరు. లేకపోతే ప్రార్థన చేసే మోషేని
ఆదుకుని సపోర్ట్ చేసిన అహరోను హూరులు చేసిన పనైనా చేయగలడు. తనకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా దేవుని సంతోష పెట్టాలి అని ఒక్క దృష్టి కలిగి జీవించేవాడు ఆసక్తి కలిగిన క్రైస్తవుడు అని చెప్పచ్చు. మన ముందున్న చరిత్రలో చాలామంది అట్లా సింగిల్ ఫోకస్తో జీవించిన వారు మనకు కనిపిస్తారు. చాలామంది గొప్పవారైన వాళ్ళు. అలెగ్జాండర్ ది గ్రేట్ కదా, చాలా చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించాడు. ఎందుకని? తన దృష్టి అంతా దేని మీద ఉంది? నా ప్రపంచాన్ని నేను జయించాను. అలాగే ఎంతోమంది గొప్ప నాయకులు ఒకే ఒక్క దృష్టితో పనిచేసిన వారు ఉన్నారు. మహాత్మా గాంధీ కదా, ఆయనకున్న ఒకే ఒక్క ఆలోచన ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను రాష్ట్రపతిని అవుతానా? స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ప్రధానమంత్రిని అవుతానా లేదా? లేకపోతే నా పిల్లలు నా తర్వాత ఆ స్థానం పొందుతారా లేదా? నా కుటుంబం ఆ స్థానం పొందుతుందా లేదా అనే ఆలోచనలు ఏవి గాంధీకి లేవు కదా. ఆ ఆలోచనలు ఉన్నట్టయితే వీటన్నిటికీ పోటీ పడి ఉండేవాడు. ఆయన దృష్టిలో ఉన్నది ఒకే ఒక్కటి కదా, భారతదేశం బానిస సంఖ్యల నుంచి విడిపించబడాలి. అలాగే చాలామంది శాస్త్రవేత్తలు వారు గొప్పవారు అయ్యారు. ఎందుకని? కేవలం వారి పరిశోధనల మీద మాత్రమే మనసు ఉంచారు కాబట్టి కదా. ఇంకా వారు మిగిలిన గురించి ఆలోచించలేదు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వారు కేవలం ఒకే దానిపైన దృష్టించి ఆసక్తితో పనిచేశారు. అలాగే మన మధ్య చాలామంది పెద్ద పెద్ద ధనవంతులు కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా ఎలా అయ్యారు ధనవంతులు? కేవలం ఒకే ఒక్క దాని మీద దృష్టి ఉంచేవారు. వారన్ బఫెట్ అని ప్రపంచ కుబేరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక్క ఇండస్ట్రీ పెట్టాడు, ఒక్క బిజినెస్ చేయడు, ఏం చేయడు. బిల్ గేట్స్ అంటే మనకు తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ అనే పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రకరకాల చేస్తాడు. కానీ ఈయన అలా కాదు, ఈయన ఏమీ చేయడు. ఈయన చేసేది ఏంటంటే అందరు చేసిన కంపెనీల్లో ఈయన ఇన్వెస్ట్ చేస్తాడు, స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఈయన ప్రపంచ కుబేరులో ఒకడు. ఆయనకి గనక మీరు ఒక ₹1,00,000 ఇస్తే ఆ లక్షని ఏం చేయాలని ఆలోచిస్తాడు. కొద్ది రోజుల్లోనే కనీసం దాన్ని 4-5 రెట్లు పెరిగేటట్లుగా చేస్తాడు. కారణం ఏంటి? కేవలం ఒకే దాని మీద దృష్టి ఉంచినవాడు ఆయన. కాబట్టి చాలామంది ఈ లోకంలో మనకి ఇలాంటి ఉదాహరణ మనకి ఎన్నో కనిపిస్తాయి. అలాగే దేవుని యొక్క బిడ్డల్లో కూడా ఇలాగో ఒక్క దాని మీద దృష్టించిన వారు మనకి కనిపిస్తారు. అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు మిలేతు నుండి ఎఫెసులో ఉన్న సంఘ పెద్దల్ని కబురు పంపాడు. వారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 20వ అధ్యాయం 17వ వచనం నుండి చూస్తే ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. అది ఒక రీతిగా పౌలు చేసిన చివరి ప్రసంగం. ఇంకా అంటున్నాడు, ఇంకా మీరు ఇదే లాస్ట్, ఇంకా మీరు నన్ను ఇంకా చూడలేరు, ఇంకా ఇదే చివరి చూపులు అని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ 23-24 వచనాలు ఏమంటాడు చూడండి. 23-24 వచనాలు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాస్వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందును నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తోదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా
ఎంచుకొనటలేదు. అంటున్నాడు, బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇవన్నీ నా కొరకు కాచుకొని ఉన్నాయి. కానీ ఎన్నున్నా కానీ ఏమంటున్నాడు, దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తోదముట్టింపు వలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. తన పరిచర్య తోదముట్టించాలని, తన పరుగు కొనసాగించాలని, పరిస్థితులు ఎన్ని ప్రతికూలంగా ఉన్నా, ఎన్ని చుట్టూ అభ్యంతరాలు ఎన్నో ఉన్నా, నేను నా దృష్టిని, నా గురి నుండి నేను తప్పిపోవట్లేదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. పౌలు మాత్రమే కాదు, ఆరంభ క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ పరిశుద్ధులు, దేవుని కొరకు హతసాక్షి అయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు కూడా ఎందుకు అలా గొప్ప త్యాగం చేయగలిగారు? వారి జీవితాల్లో ఉన్నది ఒకే ఒక్క ఆశ, నేను ఎలాగైనా సరే నేను దేవుని ఘనపరచాలి, నేను దేవుని కొరకు జీవించాలి అనే ఆశతో వారు జీవించారు. కాబట్టే అలాగూ దేవుని కొరకు హతసాక్షులు కాగలిగారు. ఇగ్నేషియస్ అని ఒక దైవజనుడు, ఆయన ఇదిగో ఆ స్టేడియంలో ఉంచి ఆ సింహాలు వచ్చి ఆయన్ని మింగబోతా ఉన్నాయి. ఆయనకి శిక్ష వేశారన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. అక్కడికి వెళ్తా ఉన్నాడు, ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. తనకేం జరగబోతుందో తనకు బాగా తెలుసు. అయితే ప్రయాణం వెళ్తూ అంటున్నాడు, నేను నా యొక్క యజమానునికి శిష్యుడిగా ఉండటం ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను అంటున్నాడు. తాను చంపబడబోతున్నాడు అన్న సంగతి తెలుసు. ఇప్పుడు అంటున్నాడు, నా యజమానుడికి నేను శిష్యుడిగా ఉండటం ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను అంటున్నాడు. అలాగే పాలీకార్ప్ అనే ఆయన రోమన్ ఎంపరర్, ఆయన పిలిచి, ఇదిగో నీవు క్రీస్తుని దూషించు లేకపోతే నువ్వు చనిపోతావు అంటే, ఆయన ఏమన్నా అంటే, అయ్యా నేను 86 సంవత్సరాలుగా ఆయన సేవిస్తా ఉన్నాను, ఏ ఒక్కరోజు ఆయన నన్ను బాధ పెట్టలేదు, మరి నా రాజుని నేను ఎలా దూషించగలను అన్నాడు. ఆయన ఎప్పుడు నన్ను అఫెండ్ చేయలేదు, హౌ కెన్ ఐ రివైల్ మై కింగ్ అన్నాడు ఆ ఎంపరర్ ఎదురుగా. మార్టిన్ లూథర్ అలాగే అలాంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు రోమా ప్రభుత్వం ఎదురుగా. మన ముందున్న అనేక మంది మిషనరీలు కూడా అలాగూ ఒక్కటే దృష్టి, ఒక్కటే గురి కలిగి జీవించిన వారు మనకి అందరూ మన ముందు కనిపిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కూడా ఒక మాట చూద్దాం. చూడండి, 69వ కీర్తన 9వ వచనం. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు. ఎలా తెలుసు మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలని? క్రొత్త నిబంధనలో ఇవే మాటలు మళ్ళా ఆయన గురించి రాయబడ్డాయి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది కదా. ఆసక్తి అంటే ఇందాకేం చెప్పుకున్నాం? బర్నింగ్ డిజైర్ అన్నా కదా. ఈయన అంటున్నాడు, ఇది నన్ను భక్షిస్తుంది. భక్షిస్తుంది అంటే అర్థం ఏంటి? నన్ను తినేస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను బర్న్ చేయటం మాత్రమే కాదు, నన్ను తినేస్తుంది అంటున్నాడు. అందుకే ఆయన పరిచర్య జీవితంలో కూడా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం విషయంలో ఎలాంటి గురి కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన శిష్యులతో అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకును ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం. ఆయన నాకు అప్పగించిన పనిని ముగించడమే నాకు ఇంకా ఆహారం. ఇంకా మరొక దాని మీద నాకు ఆలోచన లేదు అంటున్నాడు. నిజానికి
ఆయన చాలా యవ్వనుడిగా బాలుడిగా ఉండగానే ఆయన దేవాలయానికి వెళ్ళి అక్కడ తన తల్లిదండ్రులతో అన్న మాట చూద్దాం. చూడండి, లోకాసువార్త 2వ అధ్యాయం 49వ వచనం. లోకాసువార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన, మీరేళ నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటారు. మంచిది. ఆసక్తి అంటే ఏంటో చూసాం కదా. మొదటిగా మనం చెప్పుకోవాలనుకున్న మాట, వాట్ ఈజ్ జీల్? ఎలా ఉంటుంది ఆసక్తి అంటే మనం మొదట చూసాం. రెండవది, నిజమైన ఆసక్తి గల మనుషుడు ఎలా ఉంటాడు అనే సంగతి కూడా, కొన్ని సంగతులు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపలలో ఏ కృపైనా కానీ సాతానుడు దానికి నకిలీ తయారు చేస్తాడు. ప్రభుత్వం ఏ నోటు ముద్రించినా మనుషులు ఏం చేస్తారు? దానికి ఒక ఫేక్ నోట్ తయారు చేస్తారు. ప్రతి దాంట్లో ఫేక్. ఈ రోజుల్లో ఫేక్ అనే మాట మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది కదా. దేవుని కృప ప్రతి ఒక్కదాన్ని సాతానుడు దాన్ని ఓ నకిలీగా తయారు చేస్తాడు. ఆసక్తిని కూడా సరి అయిన దిశలో మనం దాన్ని నడిపిస్తే మేలుకరమైన ఫలితాలు ఇస్తుంది. కానీ దాన్ని సరిగా మనం కంట్రోల్ చేయకపోతే తీవ్రమైన నష్టాన్ని కూడా మనం చూస్తాం. అగ్ని లాంటిదే. అగ్ని కూడా కంట్రోల్డ్గా ఉంటే మనకు మంచి పనులు చేస్తుంది. అగ్ని చేసే పనులు ఎన్నెన్ని ఉన్నాయండి. ఉదయాన్నే మనం వంట చేసుకోవాలంటే ఏముండాలా? అగ్ని ఉండాలా. మనం వామ్ అవ్వాలంటే ఏముండాలా? అగ్ని ఉండాలా. చాలా ఇండస్ట్రీస్లో మెటల్స్ని కరిగించాలంటే ఏముండాలా? అగ్ని ఉండాలి. అగ్ని చాలా మంచి మంచి పనులు చేస్తుంది. కానీ అదుపు తప్పితే మాత్రం చాలా చాలా ప్రమాదం. ఆసక్తి కూడా అలాగూ బ్యాడ్లీ డైరెక్ట్ అవటానికి అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి నిజమైన ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అని ఎలాగో మనం గమనించవచ్చు. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. యూదుల యొక్క ఆసక్తి గురించి మాట్లాడుతున్నాడు. వారికి ఆసక్తి ఉంది, నిజమే. వారి ఆసక్తి దేవుని మీదే. కానీ ఏది కాదటది? జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. కాబట్టి మొదట ఒక వ్యక్తి నిజంగా ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ ఆసక్తి ఎలా ఉండాలా? జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు తాను కూడా అంటాడు కదా. అపొస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, అపొస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధ నిష్ఠయందు శిక్షితున్నాయి. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. యూదులతో అంటున్నాడు, మీరంతా ఎలాంటి ఆసక్తి ఉన్నారో నేను కూడా ఎలా ఉన్నాను అన్నాడు? దేవుని గూర్చిన ఆసక్తితో ఉన్నాను అన్నాడు. కానీ ఆసక్తి ఏం చేసింది? ఆ తర్వాత వచ్చిన చూస్తే కనిపిస్తుంది కదా. ఏమన్నాడు? ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించింది. అదే మాట అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చదివే సమయం మనకు లేదు. అలాగే యాకోబు యోహాన్లో ఒకసారి లోకాసువార్త 9వ అధ్యాయం 54వ వచనంలో మన ప్రభుతో అన్నారు, ఆయన యెరూషలేముకు అభిముఖుడై వెళ్తా ఉన్నాట. మార్గ మధ్యలో సమరయ మీదుగా వెళ్తా ఉన్నారు.
ఆయన సమరయలో ఆగాలనే ఆలోచన ఆయనకు లేదు. అందుకని సమరయులట ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అప్పుడు యాకోబు యోహాను ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడా నీకు ఇష్టమా? ఏం చేస్తారంటే వీళ్ళు ఆకాశం నుంచట అగ్నిని పిలిపిస్తారట. అబ్బో, ఎంతగా ఊహించుకుంటున్నారండి. వీళ్ళు పిలిస్తే వచ్చేస్తా అగ్ని? వీళ్ళు ఏమైనా ఏలియాలా, లేకపోతే సొదొమ గొమొర్రాల దగ్గరికి వెళ్ళిన దేవదూతలు ఏమన్నా? ఆకాశం నుండట అగ్నిని వీళ్ళు అడిగితే వచ్చేస్తాట. ఇలాంటి ఆసక్తిని ఏమనాలి దాన్ని? అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. చాలామంది క్రైస్తవేతరులు కూడా చాలా నిష్ట కలిగి, చాలా వ్రతం కలిగి, చాలా దీక్షతో చేస్తూ ఉన్నారు. వారి ఆసక్తి మెచ్చదగినదే, కానీ వారి ఆసక్తి ఎలాంటిది కాదు, అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. కాబట్టి ఓ మంచి ఆసక్తి కలిగిన వ్యక్తిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే అతని ఆసక్తి జ్ఞానానుసారమైనదై ఉండాలి. రెండవది, ఆసక్తి మంచి ఉద్దేశంతో ఉండాలా. మంచి ఉద్దేశంతో, రైట్ మోటివ్ ఉండాలి. మనుషులు ఏం చేస్తారు, ఏం చూస్తారంటే పని జరిగిందా లేదా చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడు తెలుసా? పని చేసింది ఎవరో చూస్తాడు, చేసినోడి యొక్క హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటి, మోటివ్ ఏంటి చూస్తాడు. యూ నీడ్ టు హ్యావ్ అ రైట్ మోటివ్. చాలామంది దే డూ రాంగ్ థింగ్స్ విత్ రైట్ మోటివ్. కొంతమంది దే డూ రైట్ థింగ్ విత్ రాంగ్ మోటివ్స్. సరి అయిన ఉద్దేశం కలిగి నువ్వు చేసేది మాత్రమే నిజమైన ఆసక్తి అని చెప్పుకోవచ్చు. అమధ్య గురించి ఒక మాట చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 6వ వచనం. మనం త్వరగా చదవండి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చాడు. ఆ పై వచనం చూస్తే యోధాలో ఉన్న వాళ్ళని లెక్కేశాడు. ఎంతమంది ఉన్నారంటే 3,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఆ 3,00,000 చాలరని ఏం చేశాడట? ప్రక్కనున్న దేశం ఇశ్రాయేల్ దేశం నుంచి ఓ 1,00,000 మందిని కుదుర్చుకున్నాడు. దాని కొరకు ఎంత ఖర్చు చేశాడు తెలుసా? 200 మణుగుల వెండిచ్చి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు దైవజనుడు వచ్చి అన్నాడు, అయ్యా, నువ్వు యుద్ధం చేయటం మంచిదే, కానీ ఇశ్రాయేలు సైన్యాన్ని ఏర్పరచుకోవటం దేవునికి ఇష్టం కాదు. అది తీసుకొని వెళ్తే నువ్వు తప్పకుండా ఓడిపోతావు అన్నాడు. రాజు అనుకున్నాడు, నేను డబ్బులు పెట్టి ఇంత సైన్యాన్ని సమకూర్చాను కాబట్టి ఇది మంచిగా నేను విజయం పొందడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు. కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే 8వ వచనం చూద్దాం. 8వ వచనం చివరి మాట చూద్దాం. నిలువబెట్టుటయు పడవేటయు దేవుని వశమే కదా. దేవుడు కోరుకుంటే ఆ 1,00,000 మంది కాదు, ఈ 3,00,000 లేకపోయినా నిన్ను నిలబెట్టగలడు. దేవుడు కనుక కోరుకోకపోతే ఈ 3+1 మొత్తం 4,00,000తో నువ్వు వెళ్ళినా తప్పకుండా పడిపోతావు అంటున్నాడు. కాబట్టి మన ఆసక్తి మంచి ఉద్దేశంతో ఉండే ఆసక్తి అయి ఉండాలి. అలాగే మూడవది, మన ఆసక్తి దేవుని చిత్తానుకూలమైనదిగా ఉండాలి. దేవుని చిత్తానుకూలమైన ఆసక్తి అంటే దేవుని చిత్తాన్ని ఎలాగైనా జరిగించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు అంటాడు కదా, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలట? కుడి చేయి తీశారా కదా. నీ కుడి కన్ను అభ్యంతరం చేస్తే కన్ను తీశారు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఎంత స్థాయికైనా నీవు వెళ్ళగలగాలి అంటున్నాడు కదా. దేవుని చిత్తానుకూలమైన ఆసక్తి, ఆత్మల రక్షణ కొరకు మనం కలిగి ఉండాల్సిన ఆసక్తి, ఇవన్నీ దేవుని చిత్తానుకూలమైనవి. అలాగే దేవుని ఘనపరచడానికి మనం కలిగి ఉండాల్సిన ఆసక్తి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం.
అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు. దేని విషయాలు ఆసక్తి గలవాట? అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఫీనెహాస్ కదా. తాను ఓర్వలేనిది ఈయన ఓర్వలేకపోయాడట. దేవుడు ఓర్వలేనిది నేను ఓర్వలేను అని ఆ రోజు ఇద్దరు వ్యక్తుల్ని చంపాడు ఫీనెహాస్. ఆ ఫీనెహాస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు నా నామాన్ని ఘనపరచుట యందు ఆసక్తి కలిగిన వాడు అని దేవుడు ఫీనెహాస్ గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి మన ఆసక్తి దేవుని చిత్తానుకూలమైనదిగా ఉండాలి. అలాగే నాలుగవది, మన ఆసక్తిలో ప్రేమ ఉండాలా కదా. ప్రేమ లేకుండా మనం ఎంత ఆసక్తి చూపించినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం లేక 3వ వచనం చదువుదాం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబరుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళట పేదల కొరకు ఏమి ఇచ్చేశారట? ఆస్తి అంతా ఇచ్చేశారట. అంటే ఎంతకన్నా ఆసక్తికి వెళ్ళేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఆస్తి అంతా ఇచ్చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి కదా. పేదల కొరకు ఆస్తి అంతా ఇచ్చేశారట. ఇంకా ఏం చేశారట? కాల్చబరుటకు తమ శరీరాలు కూడా అప్పగించారట. అసలు ఇలాంటి వాళ్ళని చూస్తే ఇదిగో వీరి ఆసక్తి ఎదుట ఇంకెవ్వరు నిలవలేరు అన్నట్టు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, నువ్వు అన్నీ చేసినా నువ్వు ప్రేమ లేని వాడవైతే ప్రయోజనం లేదు అంటున్నాడు. కాబట్టి నీ ఆసక్తిలో ప్రేమ తప్పకుండా ఉండాలి. అలాగే నీ ఆసక్తిలో ఖచ్చితంగా వినయం కూడా ఉండాలి. నీవు తగ్గించుకునే వాడవుగా ఉంటేనే నీ యొక్క ఆసక్తి దేవుడు మెచ్చేటువంటి ఆసక్తి అయి ఉంటుంది. మోషే అట కొండ మీద నుంచి దిగొస్తామన్నా అట. కొండ మీద నుంచి దిగొస్తామంటే మోషే ముఖం వెలిగిపోతుందట. మోషే ముఖం వెలిగిపోతుంది. కానీ అది ఎవరో తెలీదు? మోషే తెలీదు కదా. తన ముఖం వెలిగిపోతుందని మోషేకి తెలీదు. మనుషులందరూ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, అరే మోషే ముఖం వెలిగిపోతుంది అని. అంటే మనుషులందరిలో మోషే చాలా గొప్పగా కనిపిస్తున్నాడు. కానీ మోషే తనకు తాను మాత్రం అసలు నా ముఖంలో ఏదో ఉంది అనే ఆలోచన మోషేకి లేదు. దీనత్వంతో కూడిన ఆసక్తి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడున్న పరిశుద్ధులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే శ్రమల కాలంలో యూదులకు సహాయం చేసినటువంటి పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు. నాకు ఆకలి అయినప్పుడు మీరు అన్నం పెట్టారు, ఇదిగో నేను ఇంకేం చెప్పాడు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించారు, ఇవన్నీ చేశారు అని వాళ్ళతో అంటుంటే వాళ్ళు అంటున్నారు, అరే మేము ఎప్పుడు చేసామయ్యా, మేము ఎప్పుడు నీకు అన్నం పెట్టాం, మేము ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చాం, మేము ఇప్పుడు నేను అలాగ ఆదరించాం. అంటే వాడు చేసిన మంచి క్రియలు వాళ్ళకి అసలు తెలియదు. అంటే వారి మంచి క్రియల గురించి వారు ఆలోచించేవారుగా లేరు. దే డోంట్ మైండ్ దేర్ గ్రేట్ అండ్ రైచస్ థింగ్స్. మనమైతే దేని గురించి ఆలోచిస్తాం? మనం చేసిన ప్రతి చిన్న కార్యాన్ని చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. వాళ్ళు అంటున్నారు, అసలు మేము ఇప్పుడు పెట్టామయ్యా, అసలు మేము ఇది ఒక పెద్ద గొప్ప కార్యమని మేము ఎప్పుడు కూడా ఊహించుకోలేదు అంటున్నారు. కాబట్టి మన ఆసక్తి వినయంతో కూడిందైతే ఖచ్చితంగా అది దేవుడు మెచ్చేటువంటి ఆసక్తి అని చెప్పుకోవచ్చు. 2 విషయాలు మనం చూసాం కదా. ఒకటి, ఆసక్తి అంటే ఎలా ఉంటుంది, నిజమైన ఆసక్తి కలిగిన మనుషుడు ఎలా ఉంటాడు అని మనం కొన్ని సంగతులు 5 సంగతులు మనం దీంట్లో చూస్తాం. చివరిగా, ఎందుకు ఆసక్తి ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండట ఎందుకు మంచిది? వై ఈజ్ ఇట్ గుడ్ టు బి జెలస్ ఫర్ గుడ్ థింగ్స్? మనకు సమయం లేదు, ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను.
ఒకటి, నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితానికి మేలుకరం. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో నీ ఆత్మకు దేవుని పట్ల ఆసక్తి అంతా అవసరం. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం అంటాడు. చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించది అంటున్నారు. ఒకటి, ఆసక్తి నీ ఆత్మీయ జీవితానికి మేలుకరం. 2, నీ ఆసక్తి దేవునికి ఇష్టమైనది. 3, నీ ఆసక్తి సంఘానికి మేలుకరమైంది. అలాగే నీ ఆసక్తి లోకానికి కూడా మేలుకరమైంది. మన దగ్గరకు వచ్చిన మిషనరీలకి ఇలాంటి ఆసక్తి కనుక లేకపోతే వాళ్ళ దేశాల్లో మంచి కంఫర్ట్ జోన్లో వారు ఉండి అక్కడే జీవిస్తే చాలా వారు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. కానీ దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మన మధ్య చదువు లేని వాళ్ళకి విద్య ఇచ్చారు, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేని వారికి ఆరోగ్యాన్ని ఇచ్చారు, అలాగే ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళకి మనుషుల మధ్య రెస్పెక్ట్ ఇచ్చారు, సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించారు. అంత మాత్రమే కాదు, అనేకుల ఆత్మలను రక్షించారు. లోకానికి ఒక క్రైస్తవుని యొక్క ఆసక్తి వల్ల కలిగే మేడ్లేంటో అనేకం. నిజానికి ఈ లోకం ఆసక్తి గల క్రైస్తవులకి ఎంతో రుణపడి ఉంది అని ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి అది నీకు మేలుకరం, దేవునికి సంతోషకరం, సంఘానికి మేలుకరం, అలాగే లోకానికి కూడా మేలుకరం. అందుకే అంటున్నాడు, ఎల్లప్పుడూ మంచి విషయములందు ఆసక్తి కలిగి ఉండట మంచిదే అంటున్నాడు. ఆసక్తి అనేది అది ఓ అంటువ్యాధి. మన ఆసక్తి మరొకరిని ప్రేరేపిస్తుంది. 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు సిద్ధమైనదని నేను ఎరుగుదును, అందువలన ఆ చివరి మాట చదవయ్యా. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అక్కడ కొరింథు వారి గురించి మాట్లాడుతున్నాడు. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి అంటున్నాడు. మీ ఆసక్తి ఇతరులను అనేకుల్ని ప్రేరేపిస్తారు. ఆసక్తి మధ్యలో ఉన్న అభ్యంతరాలను బట్టి ఆగిపోయేది కాదు, ఆరిపోయేది కాదు. ఇదిగో అక్కడేదో అనాకీయులు ఉన్నారు కాబట్టి అక్కడికి మేము వెళ్ళం అని చెప్పేది ఆసక్తి కాదు. 10 మంది అలాగే చెప్పారు కదండి. అమ్మో అక్కడ ద్రాక్ష గెల చాలా పెద్దగా ఉంది, 2 మనుషులు మొయ్యాలి, అవన్నీ చాలా బాగున్నాయి, కానీ అక్కడ ఎవరున్నారు? అనాకీయులు ఉన్నారు. అమ్మో అక్కడికి వెళ్ళటానికి వీలేదన్నారు. ఆసక్తి కలిగిన 2 ఏమన్నారు? మనం తప్పకుండా దాన్ని ఆక్రమించుకుంటాం అన్నారు కాలేబు, యెహోషువ. కాబట్టి అక్కడేదో అభ్యంతరం ఉంది అని వెనుకంజ వేసేది కాదు ఆసక్తి. చివరిగా నీవు ఆసక్తి కలిగి ఉండాలి. బీ జెలస్ కదా. లవదికీ సంఘంతో అన్నాడు కదా, మీరు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందడే అన్నారు. నీవు ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ఇతరుల ఆసక్తిని నీవు ఆర్పేవాడుగా ఉండకూడదు. ఒకవేళ నీ భార్య దేవుని విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటే ఆమె ఆసక్తిని ఆర్పటానికి ప్రయత్నం చేయదు. ఒకవేళ నీ ఇంట్లో నీ కుమారుడు నీ కుమార్తె ఆసక్తి కలిగిన వారు ఉంటే వారి ఆసక్తిని కూడా ఆర్పటానికి ప్రయత్నం చేయదు. అలాగే నీ సంఘంలో ఉన్న విశ్వాసి
ఆసక్తి కలిగిన వాడుంటే వారి ఆసక్తిని ఆర్పటానికి ప్రయత్నం చేయకూడదు. బీవేర్ ఆఫ్ క్రషింగ్ జీల్. యూ బీ జెలస్ అండ్ డోంట్ క్రష్ ది జీల్ ఆఫ్ అదర్స్. మనం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండట ఖచ్చితంగా మంచిది. అలాంటి ఆసక్తి కలిగిన క్రైస్తవులంగా మనం జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.